తెలంగాణలో కార్మికుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తూ కీలక నిర్ణయాల దిశగా ముందుకెళ్తోంది. భవన నిర్మాణ రంగం సహా అన్ని రంగాల కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా కార్మికులకు సంబంధించిన పలు ముఖ్యమైన హామీలు ఇచ్చారు. రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు పింఛన్లు అందించే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే వీరికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ప్రతి జిల్లాలో కార్మిక సంఘాల కోసం ప్రత్యేక భవనాలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా కార్మిక సంఘాలకు మరింత బలమైన వేదిక లభించనుంది. సింగరేణి కార్మికుల సంక్షేమంపై కూడా మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన తండ్రి జి వెంకటస్వామి అంటే కాకా వెంకటస్వామి గారు సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాడిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చూపించిన మార్గంలోనే తాను కూడా కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. అప్పట్లో పివి నరసింహారావుతో సింగరేణి భూముల రక్షణ, కార్మికుల ప్రయోజనాల కోసం జరిగిన పోరాటాన్ని ఆయన ప్రస్తావించారు. ఇక రాష్ట్రంలోని హమాలీల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే త్వరలోనే లేబర్ బోర్డును పూర్తిగా పునరుద్ధరించి లేబర్ కార్డులు ఉన్న ప్రతి కార్మికుడికి ఇందిరమ్మ ఇల్లు, ప్రమాద బీమా వంటి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ను 10 లక్షల రూపాయల వరకు పెంచినట్లు మంత్రి గుర్తు చేశారు. గిగ్ వర్కర్ల భద్రత కోసం ప్రత్యేకంగా గిగ్ వర్కర్స్ చట్టంను అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అంతేకాక విదేశీ ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు జర్మనీ పర్యటనలో భాగంగా 90 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు వెల్లడించారు. మొత్తంగా తెలంగాణలో కార్మికుల సంక్షేమం, భద్రత, ఉపాధి అవకాశాల పెంపు దిశగా ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల పింఛన్ల అంశంపై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు.